ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. దేవుడు మనలను ఎందుకోసం పిలుచుకున్నాడు, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుపును ఏర్పాటును మనం నిశ్చయం చేసుకుని ఆ పిలుపులో నిలిచి ఉండి ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి అన్న వాస్తవాలు మనం నేర్చుకుంటున్నాం. దేవుడు మనలను ఎందుకోసం పిలిచాడనంటే సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సమాధానకర్త, సమాధానపరిచే దేవుడు, సమాధానానికి అధిపతి అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని పిలిచింది ఎందుకోసమనంటే సమాధానముగా ఉండడానికి. అదే వాస్తవాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్ చదువుతున్నాను. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. దేవుడు మనలను పిలిచింది ఎందుకోసమనంటే సమాధానముగా ఉండడానికి. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచింది సమాధానంగా ఉండడానికి. ఒకప్పుడు దేవునికి మనకి సమాధానం లేదు. మనం చేసిన పాపమును బట్టి, మనం చేసినటువంటి అతిక్రమాలను బట్టి దేవునికి మనకి శత్రుత్వం ఏర్పడి, దేవునితో మనకి విరోధం ఏర్పడి దేవునికి దూరం అయిపోయాం. ఆ పాపము మనలను దేవునికి శత్రువును చేసింది. మన పాపమే మనలను దేవునికి దూరం చేసింది. అపవిత్రులుగా, అవిధేయులుగా లోకంలో బ్రతుకుతున్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి మనలను తండ్రితో సమాధానపరచడానికి ఈ లోకానికి ప్రభువు మానవుడిగా దిగి వచ్చాడు. పాప శాపముల చేత మనము దేవునికి దూరమైన మనలను సమీపస్తులుగా చేసి సమాధానపరిచాడు. వాక్యం ఏం చెప్తుందంటే మనము సమాధానముగా ఉండడానికి పిలువబడ్డాం. అటు దేవునితో సమాధానంగా ఉండడానికి, ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి మనుషులతో సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాపములో బ్రతుకుతున్న మనలను పాపము నుండి విడిపించి ప్రభు మనల్ని సమాధానపరిచాడు. కాబట్టి దేవునితో ఆ పాపం అనేది మరలా మన జీవితాల్లోనికి రాకుండా, ఆ పాపములో మరలా తిరిగి మనము వెళ్ళిపోకుండా ఎల్లప్పుడూ కూడా దేవునితో సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. ఒకప్పుడు దేవునికి అవిధేయులుగా బ్రతికాం. ఒకప్పుడు లోకములో మనకి నచ్చినట్లుగా మన ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగించాం. కానీ ప్రభువు మనలను ప్రేమించి ఆయన రక్షించాడు కాబట్టి, సమాధానపరిచాడు కాబట్టి ఆ సమాధానాన్ని మనం ఎల్లప్పుడూ కొనసాగించేవారుగా ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, దేవునికి వ్యతిరేకంగా మన జీవితాన్ని కొనసాగించి ఏ సమాధానాన్ని అయితే ప్రభు మన కోసం త్యాగం చేసి తీసుకొచ్చాడో ఆ సమాధానాన్ని మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. సమాధానమైనటువంటి బంధాన్ని మనం కొనసాగించాలి, అటు దేవునితో ప్రాముఖ్యంగా. అంతేకాదు తోటి మానవులతో కూడా మనం సమాధానాన్ని కలిగి ఉండాలి. సర్వసాధారణంగా ఏదైనా కంపెనీలో కానివ్వండి, ఏదైనా ఫ్యాక్టరీలో కానివ్వండి, ఎక్కడైనా నలుగురు కలిసి పనిచేసేటప్పుడు ఒకరి మనస్తత్వాలకు, ఒకరి మాటలకు, ఒకరి యొక్క ఆలోచన విధానానికి, ఒకరి తలంపులకు, మరొక తలంపులకు కొంత భేదాభిప్రాయం రావచ్చు. మాట మీద మాట అనుకోవచ్చు, కోపముతో, ఉద్రేకంతో ఒకవేళ ఎదుటి వాళ్ళను ఏదైనా మనం తొందరపాటులో ఏదైనా మాట అనొచ్చు. కానీ దేవుని వాక్యం ఎరిగిన బిడ్డలుగా, దేవుని వాక్య సత్యం తెలిసిన వారిగా ఎంతవరకు సమాధానాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుందిగా. సమాధానాన్ని కలిగి ఉండాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనములో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, టు బి కంటిన్యూడ్ బ్రదర్లీ లవ్. సమాధానం లేకుండా దేవుని ప్రార్థించిన, సమాధానం లేకుండా మనము ప్రభువును స్తుతించి ఆరాధించిన, మనుషులతో సమాధానం లేకోకుండా మనము ఎన్ని కానుకలు సమర్పించిన, సమాధానం లేకోకుండా ప్రభు బల్లలో చేవేసిన, దానివల్ల మనకి ప్రయోజనం లేదు. దానివల్ల శిక్షని మనం కొని తెచ్చుకుంటున్నాం. గమనించాలి. ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనములో ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో చెప్పిన మాట ఏంటనంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించకపోయిన ఎడల మీ అపరాధములను కూడా ప్రభు క్షమించడు. మనుషులు మన పట్ల అపరాధం చేసినప్పుడు, మనుషులు మన మీద లేనిపోని నిందలు వేసినప్పుడు, అవమానపరిచినప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే మనము సమాధానాన్ని కోరుకునేవారుగా ఉండాలి. సమాధానాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. సమాధానమైన బంధమును మనం కొనసాగించే వారమై ఉండాలి. అందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు సుమా, అందుకోసం పిలిచాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరలోకముందున్న దేవుడు జరగబోయేటువంటి తన యొక్క భవిష్యత్తుని గురించి ఆ కళ్ళ ద్వారా దేవుడు చూపించినప్పుడు యోసేపు తన తండ్రికి అలాగే తన అన్నలకు చెప్పినప్పుడు అతని మీద అసూయ పెంచుకున్నారు. వీడు అధికారి అవుతాడంట, మమ్మల్ని ఏలేవాడు అవుతాడంట అని చెప్పని చాలా పగబట్టారు, అసూయ పడ్డారు. ఒకనొక దినాన్ని ఆయన గుంటలోకి తోసేసి ఇష్మాయేలీయులకు అమ్మేశారు.
బ్రతిమలాడినా కానీ ఏ మాత్రం కూడా యోసేపు పట్ల కనికిరాన్ని చూపించలేదు. తండ్రికి వచ్చి నీ కుమారుడు చనిపోయాడని చెప్పని అబద్ధం చెప్పారు. దేవుడు తను అనుకున్నటువంటి తన ప్రణాళిక చొప్పున ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు యోసేపుని ఉంచిన తర్వాత కనాను దేశంలో వారికి కరువు వచ్చింది. ధాన్యం కొనడానికి యోసేపు దగ్గరికి వచ్చారు. చూడండి, యోసేపు అధికారిగా ఉన్నాడు, గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ధాన్యం కొనడానికి వచ్చినటువంటి తన అన్నలను యోసేపు గుర్తుపట్టి, నాకు అవకాశం కుదిరింది కదా, ఒకప్పుడు నాకు కలలు వచ్చినాయి అని చెప్పినప్పుడు నా అన్నలు నన్ను అసూయ పెంచుకున్నారు, నా మీద నన్ను పగబెట్టారు, గుంటలోకి తోసేశారు, బ్రతిమలాడినా నన్ను ఏమాత్రం కూడా కనికరం చూపించలేదని యోసేపు పగ పెట్టుకుని వారి మీద పగ సాధించాలని ప్రయత్నం చేయడానికి తనకు అవకాశం వచ్చింది. కానీ ఏమాత్రం కూడా పగ తీర్చుకోవడానికి కానీ కక్ష తీర్చుకోవడానికి కానీ వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యోసేపు ప్రయత్నించలేదు. ప్రేమతో వాళ్ళని చేర్చుకున్నాడే కానీ క్షమించే మనసుతో వారికి ఆదరణ ఇచ్చి వారిని చేర్చుకుని వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చాడే కానీ పగ తీర్చుకోవడానికి ప్రయత్నించలేదు. యోసేపు యేసుక్రీస్తుకు పోలికగా కనబడుతున్నాడు. మనం కూడా క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలి. క్రీస్తు మనల్ని ప్రేమించాడు, మనకు క్షమాపణ దయచేశాడు. ఆ క్షమాపణ కలిగి చేశాడు కాబట్టి తండ్రితో మనకి సంబంధం ఏర్పడింది. క్షమించబడిన మనం క్షమించేవారుగా ఉండాలి. ఒక మాట చెప్పమంటారా? ఎవరు క్షమించగలుగుతారో తెలుసా? క్షమాపణ విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే. ఆ క్షమాపణ విలువ ఏంటో వారికి అర్థమైనప్పుడు మాత్రమే వారు ఎదుటి వాళ్ళని క్షమించగలుగుతారు. క్షమించలేకపోతున్నాము, ఎదుటి వారి పట్ల క్షమాపణ గుణం మనకు లేదు అని అంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఆ క్షమాపణ మనకి ఇంకా అర్థం కాలేదు. పాపములో ఉన్న మనలను ప్రభు క్షమించాడు. ఆ క్షమాపణ విలువ మనకు అర్థమైనట్లయితే తోటివారి పట్ల మనం క్షమించగలిగినటువంటి మనసును మనం కలిగి ఉండగలుగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో వాక్యం సెలవిస్తుంది, ప్రభు మిమ్మను క్షమించిన లాగున మీరును ఒకరినొకడు క్షమించుకోవాలి. క్షమించడం అన్నది దేవుని గుణ లక్షణం. క్షమించడం అన్నది దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎలాగైతే మనలను క్షమించాడో మన పాపమును మనము ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నప్పుడు ఎలాగైతే ప్రభు మనలను కనికరం చొప్పున తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా మనల్ని ఎలాగైతే క్షమించాడో మనము కూడా మనతోటి వారి పట్ల క్షమాపణను మనం కలిగి ఉండాలి. మనం క్షమించకపోతే, గమనించండి, మనం క్షమించకపోతే మన అపరాధములను క్షమించమని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కూడా దేవుడు చెప్పేది ఏంటనంటే, మొట్టమొదటిగా వెళ్ళి నీ సహోదరునితో వచ్చి సమాధానపడి అప్పుడు నువ్వు తెచ్చిన అర్పణ, నువ్వు తెచ్చినటువంటి కానుక, నువ్వు చేసేటువంటి స్తుతి ఆరాధన, నువ్వు చేసేటువంటిది ఏదైనా సరే దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు. తోటివారితో సమాధానం లేకుండా, తోటివారితో సరైనటువంటి సంబంధం లేకోకుండా కోపపడు కానీ పాపము చేయకూడదు, సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపము పాపమని వాక్యం చెప్పట్లేదు, కానీ కోపములో 2 రకాలు ఉన్నాయి. ఒకటి న్యాయబద్ధమైన కోపము, న్యాయమునకు విరుద్ధమైనటువంటి కోపం కూడా ఉంది. అంటే కారణం లేకుండా కోపపడటం అది పాపమే అవుతుంది, కానీ న్యాయబద్ధమైనటువంటి కోపమునకు అది పాపము కానే కాదు. యేసు ప్రభువు కూడా కోపపడ్డాడు. ఆయన ఆత్మఫలం ఏమంటే ప్రేమ, సంతోషము, సమాధానం. గలతీ 5:22 మనం చదువుకుంటాం. సమాధానము అన్నది ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం. కాబట్టి దేవుడు మనలను సమాధానముగా ఉండడానికి పిలిచాడు. ఒక మాట గమనించండి, సమాధానం లేకపోతే, ఒకవేళ గొడవ పడినటువంటి వ్యక్తి మనకి ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు మన గుండెలు బరువెక్కుతాయి, మనసులో కలవరం మొదలవుతుంది, ఒక రకమైనటువంటి ఫీలింగ్ మనలో ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి సమాధానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సంతోషముతో సమాధానముతో ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. సఖ్యమైతే మనుషులందరితో సమాధానాన్ని కలిగి ఉందాం. ఎవరైనా ఒక మాట మనల్ని అన్నప్పుడు మనం ఇగో దెబ్బ తిన్నదని చెప్పని మనము వాళ్ళతో మాట్లాడడం మానేసి విరోధాన్ని కలిగి ఉన్నట్లయితే దేవునితో సమాధానాన్ని కోల్పోతాం. దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనం చేసే అర్పణలు, మనం చేసే స్తుతి ఆరాధన, మనం చేసేటువంటి ఏ పనైనా దేవునికి అంగీకారం కాదు. అంతేకాదు, ఒక బరువును భారాన్ని మన హృదయాలలో మనం మోసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఎన్ని రోజులండి? రేపు ఏం జరుగుద్దో మనకు తెలియదు, ఏ క్షణాన ఏం సంభవించబోతుందో ఎవ్వరికీ తెలియదు. అలాంటి క్షణికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనము యుగగాలు తరతరాలు ఉండేటువంటి దేవుని రాజ్యములో ఉండాలి అని అంటే ఆయనతో పాటు సంబంధాన్ని కలిగి ఉండి ఆయనలో మనం సంతోషించాలి, ఆనందించే వారిగా ఉండాలని అంటే భూమి మీద మనుషులందరితో సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమాధానాన్ని కలిగి ఉండాలి. అందుకోసమే ప్రభు మనల్ని పిలిచాడు.
అందుకోసమే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసమే ప్రభువులు మనల్ని రక్షించాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన సొత్తైన ప్రజలుగా మనలను చేసుకోవడానికి ఆయన సమస్తాన్ని త్యాగం చేసి భూమి మీదకి వచ్చి మనను విలువ పెట్టి మనను కొన్నాడు. కొనబడిన మనము సమాధానాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. సఖ్యమైతే అందరితో కూడా. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరితోనైనా భేదాభిప్రాయం వచ్చినప్పుడు, ఎవరితోనైనా అసమాధాన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, గొడవలు పడినప్పుడు, లేకుంటే ఘర్షణ పడి ఒకవేళ భేదాభిప్రాయం మనకు వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మనం వారితో సమాధానం పడేవారిగా ఉండాలి. వాళ్ళు మనతో సమాధానం కలిగి ఉన్నారా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు. మనము వాళ్ళతో సమాధానం కలిగి ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యం. మనం సమాధాన పడ్డాం, మనం మాట్లాడాం, వారితో సమాధానాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడ్డాం. కాబట్టి దేవుడు దాన్ని చూస్తాడు, మన ఉద్దేశాన్ని చూస్తాడు. అప్పుడు మనం చేసే స్తుతి, ఆరాధన, అర్పణ ఏదైనా ప్రభు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ఎదుటి వాళ్ళు మనతో సమాధానంగా ఉన్నారా లేదా అన్నది వాళ్ళకి దేవునికి సంబంధించిన విషయం. కాబట్టి మనం సఖ్యమైతే మనుషులందరితో సమాధానాన్ని, సఖ్యతను, ప్రేమను, క్షమాపణను కలిగి ఉండడానికి ప్రయత్నించేవారిగా ఉండాలి. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ ఇవ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. సమాధానంగా ఉండడానికి మీరు మమ్మల్ని పిలిచారు. పాపముతో, శాపముతో కొట్టుకుని పోతున్న మా జీవితాలను, శత్రుత్వం కలిగినటువంటి మమ్మలను ప్రభా తండ్రితో ఐక్యపరిచి సమాధానపరిచారు. సమాధానపరచబడిన మేము మనుషులందరితో కూడా సమాధానమైనటువంటి బంధాన్ని కొనసాగించడానికి కృపనివ్వండి, సహాయం చేయండి, బలపరచండి, మేలు చేయండి, మీ చిత్తంలో నడిపించండి. వాక్య క్రమంలో మేమందరం కూడా నడుచుకోవడానికి ప్రభా, ఒకవేళ తోటివారి పట్ల, ఒకవేళ ఎవరైనా ప్రభా తండ్రినైనా ఏదైనా విరోధ భావం ఉన్నట్లయితే, ఒకవేళ క్షమించలేనటువంటి మనసు ఉన్నట్లయితే ప్రభా, క్షమించటకు సిద్ధ మనసు, ఆ క్షమించే మనసును, ఆ క్షమించగలిగినటువంటి ఆ ప్రభా అలాంటి తలంపును మా హృదయాల్లో స్థిరపరచండి. క్షమించుటకు పరిశుద్ధాత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. క్షమించి ప్రేమించిన ఆయన మీ ప్రేమను, మీ క్షమాపణను లోకానికి చూపించే బిడ్డలుగా, మేము నెరిగిన వారిగా తండ్రి, మీరు మమ్మలను పిలిచిన పిలుపునకు తగ్గట్టుగా సమాధానం అనేటువంటి బంధాన్ని కొనసాగించుటకు మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడు. మీరు మాత్రమే మహిమ పొందుమని యేసే నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.